వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. ఆయన వెంట సతీమణి భారతి కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి సోమవారం ఉదయం తాడేపల్లికి వచ్చిన జగన్ దంపతులు మధ్యాహ్నం గవర్నర్తో సమావేశమయ్యారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో జరుగుతున్న అరెస్టులపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ పేరుతో బేతాల కథలు చెప్తూ లేని స్కామ్లో ఆధారాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తమ వాదనకు బలం చేకూర్చేలా కొన్ని డాక్యుమెంట్లను కూడా గవర్నర్కు జగన్ అందించినట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతిని కూడా ఇరికించేందుకు సిట్ ప్రయత్నిస్తోందని జగన్ అనుమానిస్తున్నారు. ఇప్పటికే భారతీ సిమెంట్స్ కు ఆడిటర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. ఆయన వైఎస్ భారతికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో గత వారం హైదరాబాద్ సిట్ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. భారతీ సిమెంట్స్ హైదరాబాద్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. బాలాజీ గోవిందప్ప ఛాంబర్లోనూ సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ సొమ్ము పెద్ద ఎత్తున భారతీ సిమెంట్స్ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. నగదుకు సంబంధించిన సమావేశాలు, ఆ నగదును ల్యాండరింగ్ చేయాల్సిన పద్ధతుల గురించి భారతీ సిమెంట్స్ కార్యాలయంలోనే చర్చించినట్లు సిట్ అధికారులు, సాంకేతిక అధికారులు ఆధారాలు సేకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే వైఎస్ భారతిని కూడా ఈ కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న అనుమానంతో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసినట్లుగా చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ తో పాటు ఏపీలో వరుస వైసీపీ నేతలపై కేసులు పెడుతుండడం, అరెస్టులు చేస్తుండడంతో పాటు తన పర్యటనకు వెళ్లినప్పుడు ఉద్రిక్తతలు సృష్టించడంపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ స్పందన ఏమిటన్న దానిపై స్పష్టత లేదు. మామూలుగా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలంటే పార్టీ నేతలందరితో కలిసి వెళ్తుంటారు. కానీ జగన్ ఈసారి తన భార్య భారతిని మాత్రమే తీసుకుని వెళ్లడం, గవర్నర్ను కలవడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రభుత్వం వేధిస్తోందని భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అసలు లిక్కర్ పాలసీతో సంబంధం లేని వారిని అరెస్టు చేస్తున్నారని పలుమార్లు ప్రెస్ మీట్లో చెప్పారు. గవర్నర్కు చెప్పుకోవడం వల్ల వైఎస్ జగన్కు ఏమీ ఉపయోగం ఉండదని, ఏమైనా డాక్యుమెంట్ తెచ్చుంటే వాటిని పరిశీలించాలని ప్రభుత్వానికే పంపుతానంటున్నారు. అయితే వైఎస్ జగన్ గవర్నర్ ద్వారా కేంద్రానికి ఏదైనా విజ్ఞప్తులు పంపాలని అనుకుంటూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో గవర్నర్తో జగన్ దంపతుల సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది.